ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. మంగళం భూయాత్. రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం. సర్వం ఉమామహేశ్వరానుగ్రహ సిద్ధిరస్తు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా 2026 సంవత్సరంలో మరి మార్చి 19వ తారీఖున వస్తున్నటువంటి యుగాది శ్రీ పరాభవనామ సంవత్సర నూతన యుగాది శుభాకాంక్షలు. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా మనందరికీ కూడా ఎటువంటి అవమానాలు, సమస్యలు, ఇబ్బందులు తలెత్తకుండా, ఎటువంటి పరాభవాలు కలగకుండా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు అందరినీ కూడా రక్షించుగాక. మరి పరాభవనామ సంవత్సరం అనగానే మనకి మేషాదిగా ద్వాదశ రాశి అయినటువంటి మీనరాశి పర్యంతము, అశ్విన్యాదిగా రేవతీ నక్షత్ర పర్యంతము కూడా నవగ్రహాలన్నీ కూడా ఆ యొక్క రాశుల్ని చక్కగా పరిభ్రమిస్తూ రవి, శుక్ర, బుధ, కుజగ్రహాలు నెలకి ఒకసారిన రాశిని మారుతూ, ముఖ్యంగా చంద్రుడు 2.5 రోజులకి కూడా ఒక్కొక్క రాశిని సంచరిస్తూ వివిధ రకాలైనటువంటి ఫలితాలను, మాస ఫలితాలను ప్రసాదించగా, మరి ఈ యొక్క 2026 సంవత్సరము పరాభవనామ సంవత్సరం మొత్తము కూడా అనగా 2027 సంవత్సరము ఏప్రిల్ మంత్ వరకు కూడా ముఖ్యమైనటువంటి గ్రహాలు గురుడు, శని, రాహువు, కేతువు. మరి ఈ యొక్క 4 గ్రహాల మీద ఈ రాశుల యొక్క ఫలితాలు, ఆ రాశుల్లో ఉన్నటువంటి నక్షత్రాల వారు, ఈ రెండూ కూడా తెలియనటువంటి వారు, నామాక్షరాలు కలిగినటువంటి వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో గమనించే ముందుగా మరి యొక్క పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా ప్రతి రాశికి కూడా శాస్త్రరీత్యా ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానము ఇవి చక్కగా మనకి ఇస్తూ, వీటి ప్రకారము మనం ప్లానింగ్ చేసుకుంటూ ఈ యొక్క సంవత్సరం మొత్తం ఏ విధంగా ఆదాయాన్ని స్థిరత్వంగా ఉంచుకోవాలి, ఖర్చుల్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, ఏ విధంగా మాట్లాడితే మన యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ఎవరితో జాగ్రత్తగా మాట్లాడకుండా ఉంటే మనకి అవమానాలు లేకుండా ఉంటాయి, ఇలాంటివన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మరి మొత్తం మీద అన్ని రాశులకి కూడా చూసుకున్నట్లయితే ఆదాయము చాలా తక్కువగా ఉంది, వ్యయము ఎక్కువగా ఉంది, రాజ్యపూజ్యము తక్కువగా ఉంది, అవమానాలు ఎక్కువ ఉన్నాయి 12 రాశుల ప్రకారము చూస్తే మొత్తము కూడితే. అట్లాగే ఈ పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు. మన యొక్క భారతదేశానికి ఏ గ్రహణాలు కూడా వర్తించవు. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క శ్రీ పరాభవనామ సంవత్సరంలో రాజుగారు మనకి గురువారం అయింది కాబట్టి రాజుగా మరి గురుడు అంటే బృహస్పతి, అట్లాగే మంత్రిగా కుజుడు అనగా అంగారకుడు, సేనాధిపతిగా, అర్ఘ్యాధిపతిగా, మేఘాధిపతిగా చంద్రుడికి 3 పోర్ట్ఫోలియోస్ వచ్చినాయి. అట్లాగే శుక్రుడికి సస్యాధిపతిగా, అట్లాగే నీరసాధిపతిగా 2 పోర్ట్ఫోలియోస్ వచ్చినాయి. అట్లాగే రసాధిపతిగా రవికి పోర్ట్ఫోలియో వచ్చింది. బుధుడికి మరి అర్ఘ్యాధిపతిగా, ధాన్యాధిపతిగా మరి పోర్ట్ఫోలియో ఇచ్చారు. కాబట్టి ఉన్నంతలో శని భగవానుడికి ఎటువంటి అధికారత్వం లభించలేదు. అయితే ఇక్కడ రాజుగారిగా ఉన్నటువంటి గురుడు వలన రాజ్యాలను పరిపాలించేటటువంటి వారు, ప్రపంచంలో ఏ రాజుగారైనా సరే, అంటే పిఎంలు కావచ్చు, సీఎంలు కావచ్చు, రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ప్రజలని ఉద్ధరించే వాళ్ళు ఎవరైనా సరే జ్ఞానముతో మెలగాలి, చక్కటి సంభాషణలు చేసుకోవాలి, సంప్రదింపులు చేసుకోవాలి. వీలుంటే ముఖ్యంగా జ్ఞానవంతులైనటువంటి ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలతో వారి యొక్క ఫ్యూచర్ అంటే ప్రజలకి ఏ విధంగా అయితే లాభపడతారో దాని గురించి, రాజ్యము నిలబడటానికి, రాజ్యంలో సంపద స్థిరంగా ఉండటానికి,
దానికి సంబంధించినటువంటి మరి పురోహితాదుల్ని కానీ జ్యోతిష్కుల్ని కానీ ఎంతోమంది ఆధ్యాత్మిక పండితుల్ని కలిసి వారితో గురువుల యొక్క ఆశీర్వచనాలను పొంది వారు సూచించిన విధముగా మరి రాజులుగా చలామణి అవుతున్నటువంటి ప్రభుత్వ నాయకులందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి హోమాదులని, జపాదులని, పూజలని, అభిషేకాదులని కూడా మరి రాష్ట్రము, దేశము, జిల్లాల వ్యాప్తిగా చేసుకుంటూ మనకున్నటువంటి గ్రహస్థితిలో మంత్రిగా కుజుడు వచ్చాడు. మరి ఈ కుజుడు అంటేనే ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలని, అట్లాగే అగ్నిచేత వనాలని, గామాదులని, ఎన్నో రకాలైనటువంటి పట్టణాదులని కూడా దహింపజేసేటటువంటి గ్రహము ఈ కుజగ్రహము. కాబట్టి అట్లాగే సేనాధిపతిగా మరి మహానుభావుడు మేఘాధిపతిగా, అర్ఘాధిపతిగా వచ్చినటువంటి చంద్రుడి వలన విశేషమైనటువంటి మేఘాదులు వర్షిస్తాయి, పంటలు పండుతాయి, కాస్త రేట్లు కూడా ధరలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది పంటలకి సంబంధించి. అట్లాగే గోవు చక్కగా అధికమైనటువంటి పాలని సమృద్ధిగా ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. శుక్రుడు వలన ఎన్నో రకాలైనటువంటి వస్త్రాలు, చేనేత వస్త్రాలు కావచ్చు, బంగారపు ఆభరణాలు, వెండి ఆభరణాలు, వెండికి సంబంధించి కానీ, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి వాహన యంత్ర పనిముట్లు ఇవన్నీ కూడా రేట్లు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే రసాధిపతి అయినటువంటి రవి వలన మరి నూనె వస్తువులు, ముడి సరుకులు యొక్క అంటే మనకి క్రూడాయిలు అంటే పెట్రోలు, డీజిలు, కిరసనాయిలు, అట్లాగే గ్యాస్కి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి రేట్లు పెరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. కాబట్టి వీటన్నిటి పరంగా చూస్తే రాజులు అంటే మన రాష్ట్రాలని, దేశాలని పరిపాలించేటటువంటి వాళ్ళు బుద్ధితో, తెలివితేటలతో, మంచి వాక్కుతో, సంప్రదింపులతో, జ్ఞానంతో ప్రవర్తిస్తూ దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలను రక్షించే ప్రయత్నం మాత్రమే చేయాలి. కానీ వారి యొక్క అధికార వాంఛ కోసము, అట్లాగే అధికార సంపద యొక్క కోరిక అంటే సంపదలను పెంచుకోవాలి, మన దేశము, మన రాజ్యమే బాగుండాలి, నేనే గొప్పవాడిగా ఉండాలనేటువంటి ఆకాంక్షను తీసివేసి మన దేశము, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు, మన యొక్క దేశంలో ఉన్నటువంటి సంపదల్ని కాపాడుకునే ప్రయత్నాలు భాగంగా మరి దేశాన్ని రక్షించేటటువంటి పురోహితాదులు కానీ, ఎంతోమంది పండితులు కానీ విపత్తులు కలిగినప్పుడల్లా ఇప్పుడు ప్రజెంట్ మరి ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి దేశాల మధ్య. దానివలన ఎన్నో రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అవినీతి, మోసము అన్నీ కూడా చక్కగా చారులు చేస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి హోమాదుల్ని చేస్తూ ప్రజలని ఎటువంటి కక్షలు, ఎటువంటి ఇబ్బందులకి గురి చేయకుండా ఉండేటట్టుగా చక్కగా దైవానుగ్రహాన్ని అందరూ పొందాలి. ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ద్వారా, అట్లాగే దైవాన్ని ఎక్కువగా ఆరాధించడం ద్వారా, సనాతన ధర్మంలో ఉన్నటువంటి వారు కావచ్చు, వేరే మతస్థులు ఎవరైనా సరే వారి యొక్క దేవుళ్ళని ప్రార్థన చేసుకుంటే మనకి జరిగేటటువంటి ఈ యొక్క యుద్ధాలన్నీ కూడా ఈ మార్చి 20 తర్వాత కాస్త తగ్గుముఖం పడతాయి. మళ్ళీ ఏప్రిల్ 3వ తారీఖు నుంచి 5వ తారీఖు నుంచి కూడా కుజుడు, శని కలవటం ద్వారా విపరీతమైనటువంటి జల గండాలు అంటే నీటికి సంబంధించినటువంటి నీటిలోని వస్తువుల వలన నీటిలో ఉన్నటువంటి పర్వతాలు, అగ్నిపర్వతాలు పేలటము, లేకపోతే జలగండాలు, ఇలాంటివి ఇంకా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉద్భవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మే 10 వరకు కూడా, ఏప్రిల్ నెల మొత్తము కూడా హనుమంతుడికి సంబంధించిన హోమాదులు కానివ్వండి, హనుమాన్ చాలీసా పారాయణలు, సుందరాకాండ పారాయణలు, ఈ విధంగా హనుమంతుల వారిని ప్రార్థించడం ద్వారా కుజశనుల యొక్క కలయిక వలన రాష్ట్రాలు, దేశాలు నాశనం అవ్వకుండా ఎటువంటి యుద్ధాలైనా సరే ఆగిపోయే ప్రయత్నము ఒక్క హనుమంతుల వారు మాత్రమే చేయగలరని ఆశిస్తూ, మరి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో మేషాది రాశి పర్యంతము కూడా మీనరాశి వారికి ఏ విధంగా వారి యొక్క ఫలితాలు శుభంగా ఉంటాయా, కొన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ అందరికీ కూడా ఈ పరాభవనామ సంవత్సరం చాలా చాలా సౌఖ్యపరమైనటువంటి సిరి సంపదల్ని ప్రసాదిస్తూ, ఉన్నత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్ని వృద్ధి చేస్తూ, అఖండమైనటువంటి సిరి సంపదలను కలుగజేస్తూ, విశేషమైనటువంటి ప్రాధాన్యతని, గౌరవ మర్యాదల్ని పెంచాలని ఆశిస్తూ, ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మకర రాశి శ్రీ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి సంబంధించి ఆదాయము 2, వ్యయము 8గా కనిపిస్తోంది. అలాగే రాజపూజ్యము 1, అవమానము
2గా పరిగణింపబడుతోంది పంచాంగరీత్యా. అంటే వీరు ఎంత కష్టపడ్డా కూడా ఆదాయము పెరక్కపోవటము, వీరికి ఉన్నటువంటి గ్రహస్థితులు కావచ్చు, రుణబాధల వలన కావచ్చు, అనుకున్న కార్య విజయాలు కొంచెం ఆలస్యంగా జరగడం ద్వారా అనుకున్నటువంటి ధనము దగ్గరికి రాని సమయంలో, అంటే వచ్చే సమయంలో రాకపోయేసరికి అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా పెరిగి వీరు మానసిక సంక్షోభం ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మకర రాశిలో మనకి ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, అట్లాగే ధనిష్ట నక్షత్రము 1, 2 పాదాల వారు ముఖ్యంగా ఈ నక్షత్ర సముదాయం కలిగినటువంటి వారు మకర రాశిలో ఉంటారు. మరి మకర రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం మొత్తం కూడా గ్రహస్థితిని గనక కూలంకషంగా మనం గనక పరిశీలించినట్లయితే గురువు యొక్క అతిచారత్వ ప్రభావం వలన గురుడు 3 రాశుల్లో సంచారము ఒక రకంగా చెప్పాలంటే వీరికి కొంత ఇబ్బందుల్ని ఎక్కువగా కలుగజేసే అవకాశము కనిపిస్తోంది. మకర రాశి వారికి యుగాది ప్రారంభం నుంచి జూన్ 1వ తేదీ వరకు శుభప్రదమైనటువంటి ఆ మహాగురువు బృహస్పతి 6వ స్థానంలో మిథున రాశిలో ఉండుట చేత కాస్త అనారోగ్య బాధలు కానివ్వండి, అట్లాగే ఆర్థికపరమైనటువంటి సమస్యలు, బంధువులతో కానివ్వండి, విపరీతమైనటువంటి సమస్యలు, వాగ్వాదాలు, అట్లాగే అనుకున్నటువంటి సంకల్ప కార్యక్రమాలన్నీ కూడా ఆలస్యం అవటము, అప్పుల బాధలు తీవ్రతరం అవటం, ఉద్యోగంలో అనుకున్నటువంటి సాటిస్ఫాక్షన్ లేకపోవటం, వారు చేసేటటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మార్పులు తరచుగా జరుగుతూ ఉండటం ద్వారా ఆర్థిక స్థిరత్వం అనేటటువంటిది వీరికి ఒక శాపంగా జూన్ వరకు కనిపిస్తోంది. కాబట్టి మకర రాశి వారు సహాయ సహకారాలు బంధువుల వలన వీరికి అందటం చాలా తక్కువగా ఉంటాయి. వీరు వారికి అందచేయటమే కానీ వారి నుంచి వీరు తగినంత ఆశించినంత ఫలితం లేకపోవటం కొంత వీరికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అలాగే భార్యాభర్తల మధ్య సరైనటువంటి సంభాషణ చాతుర్యం లేకపోవటం వలన బంధువుల గురించి తీవ్రమైనటువంటి వాదోపవాదాల ద్వారా భార్యాభర్తల మధ్య కోర్టు సమస్యల దాకా వెళ్ళేటటువంటి సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి జూన్ 1వ తేదీ వరకు. కాబట్టి వీరు గురుగ్రహ దోష పరిహారార్థమై నిత్యము కూడా విష్ణు సహస్రనామము అనేటటువంటిది ఒకసారైనా సరే వినటం ద్వారా కానీ, చదవటం ద్వారా కానీ రుణబాధలు కానీ, శత్రుపీడిత బాధలు కానీ, కుటుంబంలో సమస్యలు కానీ, ఆర్థిక రుణబాధలు కానీ, అట్లాగే వీరు పెట్టినటువంటి పెట్టుబడుల ద్వారా నష్టాలు మోసాలను కానీ కొంతవరకు అరికట్టడానికి ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వీరికి పుష్కలంగా లభిస్తుంది. ఆ తదుపరి గురువు యొక్క బలము జూన్ 2వ తేదీ నుండి దాదాపుగా నవంబర్ 1వ తేదీ వరకు కూడా వీరికి మకర రాశి వారికి కర్కాటక రాశి ఉచ్చస్థితిలోకి గురుడు యొక్క ప్రవేశం జరిగి గురుడు చక్కగా వీరి యొక్క రాశిని చూడటం ద్వారా అభీష్ట సిద్ధి కలగటము, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం జరగటము, అట్లాగే సంతాన ఆర్థిక విషయాలలో మంచి సంతృప్తికరమైనటువంటి పరిస్థితి కలగటము వీరికి శ్రేయోదాయకంగాను ఆనందదాయకంగాను, అట్లాగే ఉద్యోగ విషయాలలో కానీ వ్యాపారంలో పెట్టినటువంటి పెట్టుబడుల ద్వారా కానీ, ఏదైనా ఒక గృహ నిర్మాణం విషయంలో కానీ, ఒక గృహాన్ని కొనేటటువంటి విషయంలో కానీ, లేదా భూలాభ సిద్ధి ద్వారా కానీ, వాహన ప్రాప్తి ద్వారా కానీ వీరి యొక్క కుటుంబంలో చక్కటి వాతావరణము, విశేషవంతమైనటువంటి శుభ ఫలితాలు జూన్ నుంచి అక్టోబర్ 31 వరకు కూడా చాలా ఆనందంగా కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలలో ఎక్కడా కూడా ఆటంకం కలగదు. దంపతుల మధ్య అది వరకు ఉన్నటువంటి ఏదైనా సమస్యాత్మకమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఒకరినొకరు ఆనందంగా అర్థం చేసుకొని చక్కగా గృహంలో ప్రశాంతమైనటువంటి, నిశ్చలమైనటువంటి, నిర్మలమైనటువంటి ఆనందోత్సాహాలతో సౌఖ్యకరమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి ఇదొక పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఆ ప్రభావం, గురుగ్రహ ప్రభావం చాలా అమోఘంగా ఉంటుంది. అలాగే మకర రాశి వారికి ముఖ్యంగా నవంబర్ 1వ తేదీ నుండి జనవరి 20వ తేదీ వరకు కూడా గురువు యొక్క అష్టమ సింహరాశి స్థితి ప్రభావం అనేటటువంటిది మనోక్లేశాలని,
ఆర్థిక నష్టాదులని, సంతాన నష్టాలని, అనుకున్న సంకల్పాలన్నీ విరుద్ధంగా జరగటం, అట్లాగే షేర్స్లో కానీ పెట్టుబడుల్లో కానీ లేకపోతే క్రీడారంగంలో ఉండేటటువంటి వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి తీవ్రమైనటువంటి కష్టకాలంగా పరిగణించాలి. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి గురువు ఒక్కోసారి ప్రమాద సూచనలు కూడా కలుగజేస్తూ ఉంటాడు. దూర ప్రాంతాలకు వెళ్ళినా లేకపోతే అప్పుల పరంగానైనా సరే ఇబ్బందులు, విదేశాలకు వెళ్ళినటువంటి సంతానానికి ఉద్యోగం లేక వీరు ఆ అప్పులు తీర్చలేక మనోవ్యధ పడేటటువంటి పరిస్థితి మకర రాశి వారికి కనిపిస్తోంది. కాబట్టి ముఖ్యంగా అష్టమ గురు సంచారము ప్రాణహాని లాంటి పరిస్థితుల్ని, ఎన్నో క్లేశాలని, మనోక్లేశాలని, ఆర్థిక సమస్యలని సృష్టిస్తుంది. కాబట్టి గురువుకి సంబంధించినటువంటి మరి మంత్రాన్ని అంటే స్తోత్రాన్ని పఠించటం తప్పనిసరిగా నవంబర్ 1 తర్వాత బ్రాహ్మణుల చేత 16,000 సార్లు గురుగ్రహ మంత్ర జపాన్ని ఆచరించి, గురుగ్రహ పాశుపత హోమాన్ని గనక ఆచరించి ఆ భస్మాన్ని 160 రోజులు గురుగ్రహ స్తోత్రాన్ని స్మరించుకుంటూ ఓం గురు దత్తాత్రేయాయ నమః, ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయ్య నమః అంటే పిల్లలు విద్యార్థులు కనుక వారి యొక్క ఉన్నత విద్యల గురించి కానీ లేకపోతే మేధస్సు కానీ ఏకాగ్రత గురించి కానీ దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని చదువుకుంటూ 160 రోజులు పెట్టుకున్నట్లయితే ఆ యొక్క గురువు యొక్క ప్రతికూలతలు తగ్గుతాయి. ఫిబ్రవరి అంటే జనవరి 20 నుంచి మరల మకర రాశి వారికి గురుబలం చాలా అచంచలమైనటువంటి మంచి స్థితిని కలుగజేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి శని అనుకున్న ప్రతి కార్యాలయందు ఈ సంవత్సరం అంతా కూడా తన వంతు ఆర్థిక సహాయ సహకారాలను అందజేస్తూ, అనుకున్న సంకల్పాలని సిద్ధింపజేస్తూ, చేసేటటువంటి వృత్తిలో ప్రమోషన్ ద్వారా వీరి మనసుకు నచ్చిన విధముగా దూర ప్రాంతాలకి బదిలీ అయ్యేటటువంటి పరిస్థితిని శని మహానుభావుడు ఈ యొక్క మకర రాశి వారికి కలుగజేస్తున్నాడు. అట్లాగే కర్మదోషాలని నివృత్తి చేసుకోవటానికి సరైనటువంటి ప్రణాళికల ద్వారా, ఆచరణల ద్వారా, సరైనటువంటి దైవాన్ని అర్చించడం ద్వారా అవతల వ్యక్తులకి, లేని వాళ్ళకి దాన ధర్మాదుల్ని కాస్త వీరికి ఉన్నటువంటి డబ్బుని పెట్టిన పెట్టుబడిలోంచి కొంత తీసి ఆ వచ్చినటువంటి లాభాన్ని షేర్ చేయటం వలన వీరికి ఉన్నటువంటి కర్మదోషాలు నివృత్తి కలగడానికి వీరికి వీరే దృఢ నిశ్చయాన్ని, మనోసంకల్పాన్ని కలుగజేసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు, అష్టమంలో ఉన్నటువంటి కేతువు డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా విపరీతమైనటువంటి ధన నష్టాలని, ప్రమోషన్స్ ద్వారా ఏదైనా ధనం వచ్చినా లేకపోతే గవర్నమెంట్ ద్వారా అకస్మాత్తుగా ఏదైనా సరే ధనము వీరి యొక్క అకౌంట్లో పడ్డా అది బంధువులకి కానీ లేకపోతే కుటుంబంలో విద్వేషంగా ఉన్న వాళ్ళ ద్వారా కానీ, కొంతమందికి రాజకీయ నాయకులకు కావచ్చు, పారిశ్రామికవేత్తలకు కావచ్చు, బాగా వ్యాపారాలు చేసేటటువంటి పెట్టుబడిదారుల వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ ఐటీ దాడుల ద్వారా ఈ ధన నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా తండ్రి గారి యొక్క ఆరోగ్యం చెడిపోవటము, లేకపోతే చేసేటటువంటి దూర ప్రయాణాల యందు కొంత ఇబ్బందులు ఎదురవటము, ప్రమాద సూచనలు కలగడం అనేది డిసెంబర్ 5 వరకు ఉంటాయి. ఆకస్మికంగా కుటుంబంలో అనారోగ్య సూచనల వలన, అట్లాగే వీరి యొక్క మాట తొందరబాటు వలన కొంత ఆర్థిక ధన నష్టాన్ని వీరు భరాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు రాహుగ్రహ, కేతుగ్రహ దోష పరిహారార్థమై కుటుంబంలో విలువలు పెంచుకోవడానికి, ఆకస్మికంగా కలిగేటటువంటి వృత్తి ఉద్యోగ ధర్మాదుల్లో మరి ఇబ్బందులను తొలగించుకోవడానికి, ముఖ్యంగా తండ్రి గారి యొక్క ఆరోగ్య పరిరక్షణకై నిత్యము కూడా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకుంటూ కేతుగ్రహ స్తోత్రాన్ని, రాహుగ్రహ స్తోత్రాన్ని కూడా చక్కగా చదువుకుంటూ నిత్యము సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క అష్టోత్తరంతో ఎరుపు అక్షతలతో పూజ చేయటము, ప్రతి మంగళవారము శనివారము కూడా మరి వీరు సాధ్యమైనంత వరకు సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఎరుపు పూలు, చిత్రవర్ణమైనటువంటి వస్త్రాన్ని కూడా మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సమర్పించడం ద్వారా, అట్లాగే చిన్న చిన్న పిల్లలకి సంతానం గురించి కావచ్చు, అంటే కొంతమందికి సంతాన గర్భ విచ్ఛేదనాలు జరుగుతూ ఉంటాయి, సంతానం వలన కొన్ని నష్టాలు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా పూరించుకోవటానికి తప్పనిసరిగా దేవాలయంలో కానీ లేకపోతే బ్రాహ్మణుల యొక్క చిన్నపిల్లలకి కానీ చక్కగా వస్త్రం, వారికి ఎరుపు వస్త్రాన్ని వారికి అందించటము, వారికి ఏదైనా స్వయం పాకాన్ని ఇవ్వటము, లేదా భోజనం
పెట్టి వారిని సంతృప్తిపరచడం వలన చాలా విశేషమైనటువంటి భాగ్యం కలుగుతుంది. ఏదైనా దేవాలయాల్లో సర్ప ప్రతిష్ఠ జరుగుతున్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి ఏదో ఒక ద్రవ్యాన్ని మీరు సమర్పించి మీరు కూడా ఆ యొక్క పూజల్లో పాల్గొనటము, లేదా సుబ్రహ్మణ్య పాశుపత రుద్ర హోమాలలో కానీ అభిషేకాదుల్లో కానీ మీరు పాల్గొనడం చాలా విశేషమైనటువంటి పరిస్థితి. డిసెంబర్ 5 తర్వాత మకర రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి రాహుగ్రహ ప్రభావం అనారోగ్య సూచనలని, ఉద్యోగాదుల్లో మీరు అనుకున్నటువంటి సంతృప్తికరమైనటువంటి పరిస్థితులు లేకపోవటము, కర్మదోషాలను అధికంగా ఇవ్వటము, సహాయం చేసే వారి చేత కూడా సహాయం చేయలేనటువంటి పరిస్థితి కలగటానికి అవకాశము, ఆర్థికంగా కటకటలాడే పరిస్థితి ఏర్పడుతుంది. గొప్ప గొప్ప రాజకీయ నాయకులకి ఇదొక గండంగా మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా సప్తమంలో ఉన్నటువంటి కేతువు కూడా డిసెంబర్ 5 తర్వాత తల్లిగారి యొక్క ఆరోగ్యము, భార్యాభర్తల మధ్య, వ్యాపార భాగస్వాముల మధ్య విపరీతమైనటువంటి అలజడి కలగటము, ఒకరికి అభీష్టము లేక విడిపోయేటటువంటి పరిస్థితులు కలగటము కూడా ఈ రాహుకేతువుల యొక్క బంధనం కలుగజేస్తోంది మకర రాశి వారికి. కాబట్టి గృహ భూ వాహన విషయాలలో కొన్ని ప్రమాదాలు, కొన్ని మృత్యుదోషాలు, అట్లాగే వాటిని అమ్ముకోటాలు, లేకపోతే ఏదైనా వాటి గురించి ప్రయత్నం చేస్తున్న వాటిల్లో సరైనటువంటి సఫలీకృత కలకపోవడం వలన వీరు ఆరోగ్యపరంగా, మానసికంగా, దైవికంగా బలాన్ని కోల్పోయే పరిస్థితి రాహుకేతువులు ఇస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా వీరు డిసెంబర్ 5 తర్వాత దుర్గాదేవి ఆరాధన, గణపతి ఆరాధన కనుక చేసినట్లయితే ఎటువంటి కార్యక్రమాన్నైనా సరే చక్కబెట్టుకునేటటువంటి పరిస్థితులు ఆ యొక్క దేవతలు ఇచ్చే అవకాశం ఉంటుంది. చండీ హోమం చేయించుకోండి, లేదా దుర్గాదేవి యొక్క సూక్తాన్ని ఒక 180 సార్లు చేయించుకోండి. ఒక బ్రాహ్మణుని చేత దుర్గాదేవికి సంబంధించినటువంటి హోమాన్ని కూడా అదే రోజు చేయించుకోవడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. మీకు కలిగేటటువంటి ఆటంకాలు, ఇబ్బందులన్నీ కూడా ఆ తల్లి దగ్గరుండి అన్నీ కూడా పక్కకి నెట్టివేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కొంతమందికి గోచార రీత్యా ఇవన్నీ జరగకపోవచ్చు. దానికి కారణం ముఖ్యంగా మనం జన్మించినప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితి, మనకంటూ ఒక లగ్నము ప్రేరేపింపబడుతుంది జాతకంలో. ఎందుకంటే చంద్రలగ్నం కన్నా జన్మలగ్నము 100% ప్యూరిటీని కలిగి ఉంటుంది. ఈవెంట్ వైజ్ అంటే ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, లేకపోతే ఏదైనా కోర్టు కేసుల్లో విజయం లభిస్తుందా లేదా, ఏదైనా ఇంటర్వ్యూలు ఫలిస్తాయా లేదా, ఉద్యోగము, కెరీర్ ఎలా ఉంటుంది, సంతానం ఉందా లేదా, వివాహం ఎప్పుడవుతుంది, ఇవన్నీ కూడా జన్మజాతకంలో లగ్నరీత్యా జరిగేటటువంటి దశలు, అంతర్దశలు మనకి ప్రభావితం చూపిస్తూ అవి అక్కడుండి యాక్టివేట్ చేస్తూ గోచారంలో చంద్రుడి నుంచి కూడా మానసికంగా అవి చక్కగా మనకి ఏ సమయంలో ఏది జరుగుతుందో సూచిస్తూ ఉంటాయి. కాబట్టి జాతక పర్యవేక్షణ ఈ యొక్క ఉగాది తర్వాత తప్పనిసరిగా ఏ కుటుంబం వారైనా సరే ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఈ సంవత్సరం ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, మనం అనుకున్నటువంటి కార్యాలయందు ముందుకు వెళతామా లేదా అనేది మన జాతకంలో దశలు, అంతర్దశలు చక్కగా మీకు నచ్చినటువంటి, మీ మనసుకి హత్తుకున్నటువంటి ఏదైనా గురువు గారిని సంప్రదించి జ్యోతిష్య శాస్త్రంలో నిపుణులైనటువంటి వారి ద్వారా జాతక విశ్లేషణని గనక చేయించుకున్నట్లయితే, సరైన పరిష్కారాన్ని ఆచరించినట్లయితే గోచారంలో ఉండేటటువంటి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి సంఘటనల నుంచి మీరు తప్పించుకోవచ్చు. ఇవన్నీ లేనటువంటి వాళ్ళు ఏదైనా గురువుకి ఫోన్ చేసి సంప్రదించినప్పుడు యాక్చువల్లీ ఆ సమయంలో ప్రశ్నాలగ్న శాస్త్రం ద్వారా మీ మనసులో ఉన్నటువంటి సందర్భం ఏమిటి, ఏం కోరికలు ఉన్నాయి, ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని గురువుగారి ద్వారా మీకు ఉన్నటువంటి సమస్యలకి సరైన పరిష్కారాలని ఎప్పుడు ఈవెంట్ వైజ్ ప్రశ్నా శాస్త్రం అనేది గ్రహాలు తెలియజేస్తే తెలుసుకోవచ్చు. ఓం నమో నారాయణాయ నమః.